నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ రివ్యూ షో బొమ్మ బాగుందా. వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ పెద్ద సాహసం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. గత ఏడాది సంక్రాంతి హీరో అనిపించుకున్న శర్వానంద్ అదే కాన్ఫిడెంట్ తో ఈసారి కూడా పొంగల్ బరిలోకి దిగాడు. రెండు పెద్ద సినిమాలైన చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య శాతకర్ణి సినిమాలు కూడా శతమానం ఉన్నా సరే శతమానం భవతి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ కూడా నిజంగా అదుర్స్ అనిపించుకున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్ కు శర్వానంద్ ఫెస్టివల్ జోష్ అందించిందా చూద్దాం. మరి ఈ మూవీ జోష్ ఎలా ఉంది, మూవీ చూసిన మా హెచ్ఎంటీవీ ఫిల్మ్ బ్యూరో చీఫ్ ప్రభు గారు మనతో ఉన్నారు. సో మొత్తం మీద ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీ రిలీజ్ అయింది, గత ఏడాది కూడా సంక్రాంతి బరిలో దిగి ఎక్స్ప్రెస్ రాజాతో సూపర్ అనిపించుకున్నారు. కాబట్టి మరి సినీ క్రిటిక్ అయినా మరి ప్రభు గారు ఏం చెప్తారు ఈ మూవీ గురించి, ఆయన మాటల్లోనే విందాం. సార్, అసలు ఎలా ఉంది మూవీ? చూసొచ్చారు కదా, గత ఏడాది ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్ అయింది, అంటే ఒక డేర్ చేస్తున్నాడు శర్వానంద్ సంక్రాంతికి. శర్వానంద్ ఈ సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ అనేటువంటిది తనకు నిజంగా టైలర్ మేడ్. తనకు చిన్న స్టార్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్తో పాటు అట్ ద సేమ్ టైం బాయ్ ద నెక్స్ట్ డోర్ అనేటువంటి ఒక చక్కని ఫ్యామిలీ ఇమేజ్ ఉంది, ఫ్యామిలీ వ్యూవర్స్లో చక్కని ఇమేజ్ ఉంది. ఆ రెండు ఇమేజ్లకి మ్యాచ్ అయ్యేటువంటి ఒక మంచి క్యారెక్టర్ చేయటం అనేటువంటిది ఈ సంక్రాంతికి అతనికి బాగా కలిసి వచ్చినటువంటి విషయం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అతను మంచి సక్సెస్తో బయటకు వచ్చాడు. దిస్ ఈజ్ అనదర్ యాడింగ్ సక్సెస్. అయితే ఈ సక్సెస్ అనేటువంటి ఒక కాంప్రహెన్సివ్ సక్సెస్గా మనం చెప్పుకోవాలి. కేవలం ఒక హీరో ఒక హిట్ కొట్టడం కోసం చేసిన ప్రయత్నం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. హీరో ఒక సక్సెస్ కోసం ప్రయత్నం చేయటం అనేటువంటిది. బట్ పర్టికులర్గా ఈ సినిమా విషయంలో కథాపరంగా కూడాను కొన్ని వేల లక్షల కోట్ల కుటుంబాల యొక్క అనుబంధాల మొత్తాన్ని కూడా కలుపుకుపోయినటువంటి ఒక చక్కని కథా సంవిధానంతో రావటం వల్ల హెడ్ బికమ్ చాలా మంచి సక్సెస్ శర్వానంద్కి దక్కింది. ముఖ్యంగా ఇక మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ మిగతా పెద్ద సినిమాల దగ్గర రెండు భారీ చిత్రాల పోటీ, ఇద్దరు భారీ హీరోల పోటీ ఉన్నప్పటికీ కూడాను సినిమా బాగుంటే ఎన్ని సినిమాలైనా చూడగల ఓపిక, ఆర్థిక స్తోమత మాకుంది అని చెప్పి తెలుగు ప్రేక్షకులు నిరూపించడానికి మరలా ఈ శతమానం భవతి ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది. అంటే సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా ఒక చోట జరుపుకునే పండుగ. అలాంటిది ఈ మూవీ కూడా ఫ్యామిలీ టచ్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. అంటే ఏ కథని అందులో ఇన్వాల్వ్ చేశారు? కథాంతంగా చెప్పుకుంటే ఇది గతంలో రాని కథ ఏమి కాదు. అనుబంధాలు, ఆప్యాయతలు అనేటువంటి దూరం అయిపోయి ఈ ఆధునిక యుగంలో, ఈ ప్రజెంట్ టైంలో, ఈ కంప్యూటర్ యుగంలో పీపుల్ ఆర్ గోయింగ్ అవే. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలందరూ రెక్కలు వచ్చేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ దూర ప్రాంతాల ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒంటరితనం అనేటువంటిది ఎంత బాధాకరమో, ఎంత భయంకరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని మీద కథాంశాలు గతంలో చాలా వచ్చినాయి. ఒక హృదయమైన నాటకం కూడా ఒకటి ఉంది. పలకరించే దిక్కులు లేక ఒక పలకరింపు కోసం పరితపించేటువంటి ఆ వృద్ధ హృదయాల, తల్లిదండ్రుల హృదయాల ఆవేదనను అద్భుతంగా ఆవిష్కరించే కథలు చాలా వచ్చినాయి గతంలో కూడా. ఇందులో ఆవిష్కరించిన విధానం చాలా గొప్పగా ఉంది. అంటే మనం ప్రతిరోజు ఒక ఇదిని చూస్తున్నప్పుడు దేని టేస్ట్ దాంది, దేని అభిరుచి దాంది. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా ఇతను టచ్ చేసినటువంటి విధానం, దర్శకుడు వేగేసిన టచ్ చేసిన విధానం చాలా బాగుంది. ఓకే, అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఇలాంటి కొన్ని ఫ్యామిలీతో పాటు లవ్ స్టోరీస్ ఎన్నో టచ్ చేసి, బొమ్మరీలు లాంటి మూవీస్ ఎన్నిటితోనూ దిల్ రాజు తన చూసింగ్ అలా ఉంటుంది. ఒక నిర్మాతగా ఫైనాన్షియల్గా సపోర్టే కాకుండా కథ చూసింగ్ కూడా ఆయన స్పెషల్, ఆయనకున్న స్పెషల్ క్వాలిటీయే అది. సో అంటే ఈ మూవీ కూడా అది డేర్ చేసినట్లా, లేకపోతే దిల్ రాజుకి తగ్గట్టే ఉంది? దిల్ రాజు అభిరుచి అనేటువంటిది ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ తీసినా సరే, లేకపోతే ఇలాంటి ఒక సకుటుంబ సమేత చిత్రాలను తీసినా సరే, తనకంటూ నిర్మాతగా ఒక అద్భుతమైన విజువలైజేషన్ ఉంది. ఒక స్క్రిప్ట్ని గెస్ట్ చేయటం కానీ, ఒక స్క్రిప్ట్ని జడ్జి చేయడంలో తనకున్నటువంటి అభిరుచి ఏమిటనేటువంటి దానికి లేటెస్ట్గా వచ్చినటువంటి శతమానం భవతిని మరొక తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దర్శకుడు ఇలాంటి కథ చెప్తున్నప్పుడు ఏమి చెప్తున్నాడు, ఇతను చెప్తున్న దాంట్లో ఉన్న కంటెంట్లో ఉన్న డెప్త్ ఏమిటనేటువంటి దాన్ని నిర్మాత అర్థం చేసుకోగలగటం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడాను ఇవి అంటే స్క్రిప్ట్ ఓరియంటెడ్ సినిమాలు.
స్క్రిప్ట్ ఓరియంటెడ్ అవుట్పుట్ బయటకు వచ్చేదాకా కూడా ఎలాంటి రిజల్ట్ను మనం ఎక్స్పెక్ట్ చేయలేనట్టు ఇలాంటప్పుడే నిర్మాత తాలూకు గెస్ కానీ నిర్మాణ తాలూకు ఒక అభిరుచి కానీ మనకు బయటపడుతుంది. ఆ విషయంలో దిల్ రాజును వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఫిలిం టు ద సంక్రాంతి, టు దిస్ సంక్రాంతి పర్టికులర్. ఓకే, బట్ దీన్ని శర్వానంద్ ఎలా క్యారీ చేశాడు, తన క్యారెక్టర్ ఎలా? శరభానంద్ క్యారెక్టర్ల గురించి కదా ఫస్ట్ క్యారీ చేసింది ఎవరు, ఇలాంటి కథను అద్భుతంగా తెరకెక్కించింది ఎవరు అనుకుంటే ద ఫస్ట్ క్రెడిట్ వీ హ్యావ్ టు గివ్ టు ద డైరెక్టర్. గతంలో చాలా చిత్రాలకు రచయితగా పనిచేసినట్టు వేగేసిన సతీష్ 2-3 సినిమాలు కూడా చేశాడు తన దర్శకుడుగా. అవి ఆశించినంత విజయం కాలేదు. మరి ఆ కసితో చేశాడో లేపో కానీ ఒక చక్కని కథాంశాన్ని తీసుకున్నాడు. బీట్ అండ్ ట్రాక్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ చెప్పబడినటువంటి కథ అయినప్పటికీ కానీ తాను చెప్పిన విధానం, తాను చెప్పదలుచుకున్న విధానం చాలా నీట్గా చాలా చక్కగా ప్లాన్ చేశాడు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు అనే 4 విభాగాల్లో కూడాను తనదైనటువంటి ఒక హార్డ్ వర్క్ని, ఒక సిన్సియర్ ఎఫర్ట్ని కనపరిచాడు వేగినేసిన సతీష్. ఇక కథగా తీసుకున్నట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు రావటం లేదు, ఏమంటే ఈ పండగ కన్నా రమ్మని పిల్లల్ని ఫోన్ చేయండి, పిల్లల్ని రప్పించండి అంటే వాళ్ళు రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు అంటాడు ప్రకాష్ రాజ్, జయసుధ తల్లి క్యారెక్టర్. ఒకనొక టైంలో ఆ కాన్ఫ్లిక్ట్ ఒక చిన్న వివాదానికి దారితీస్తుంది. మీరు రాకపోయినట్లయితే, మీరు వాళ్ళని పిలిపించకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అంటాడు. మన నన్ను కట్టుకున్న వాళ్ళని వదిలేసి, కన్న వాళ్ళని వదిలేసేసి మీ దగ్గరికి రాలేదా? ఈ రోజున నేను కన్న వాళ్ళ కోసం నా కట్టుకున్న వాళ్ళని వదిలేసి వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, నాకు టికెట్లు బుక్ చేయండి. ఒకడు ఆ కొడుకు ఆస్ట్రేలియా ఉంటాడు, ఆ కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఒక కొడుకు కెనడాలో ఉంటాడు, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, నాకు టికెట్లు బుక్ చేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ, దట్ ఈస్ ద టేక్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ సందర్భంలో కొడుకులు ముగ్గురికి, 2 కొడుకులకి, కూతురికి, ముగ్గురికి కూడా ఇతను మెసేజ్లు పంపిస్తాడు. ఆ మెసేజ్లు చూసుకుని కంగారుగా మొత్తం ఫ్యామిలీస్ పండగకు వచ్చేస్తారు. బట్ ఆ మెసేజే కీలకమేమో. ఆ మెసేజే కీలకం. ఆ మెసేజ్ ఏమిటనేటువంటిది టువర్డ్స్ ద ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ లో తెలుస్తుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ శరభానంద్ ఇతని తమ్ముడి కొడుకు, ప్రకాష్ రాజ్ తమ్ముడి కొడుకు. ఆ ఊరిని బాగు చేయటంలోనే కాదు, ఆ ఊరిలో యువతని స్ఫూర్తిగా దాయకంగా వాళ్ళని తయారు చేయటంలో కానీ ఒక సెంట్రల్ అట్రాక్షన్ లాంటి ఒక బాయ్. ఏ విషయాన్నైనా పాజిటివ్ యాంగిల్లో తప్ప నెగిటివ్ యాంగిల్లో చూడటం అనేటువంటిది లేదు ఈ క్యారెక్టర్. అందరినీ ఆకర్షించి అందరితోటి మంచిగా ఉండేటువంటి ఒక చక్కని క్యారెక్టర్. ఇలాంటి కుర్రోడు మా ఇంట్లో ఉంటే బాగుండో, మా పక్కింట్లో ఉంటే బాగుండో, మా ఊర్లో ఇట్లాంటి కుర్రోడు ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేటువంటి ఒక నేటివిటీ క్యారెక్టర్. సరే, వీళ్ళందరూ బయలుదేరి వచ్చేస్తారు తాత దగ్గరికి, బ్లడీ ఇండియా, ఇక్కడికి రావాలనుకున్నాను. ముఖ్యంగా పరమేశ్వరన్ హీరోయిన్, మమ్మీ నేను రాను, నా దగ్గర నచ్చకపోతే 2 రోజులు నేను తిరిగి వెళ్ళిపోతాను నేను అని చెప్పేసినటువంటి ఒక మైండ్ సెట్తో వస్తారు వాళ్ళు. ఆ మైండ్ సెట్లో ఆ పల్లెటూరులోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ పల్లెటూరు తాలూకు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఒక చక్కటి పాటని, చాలా చక్కని సాంగ్ అన్నమాట. వీళ్ళు అలా కారు దిగేసి ఫ్లైట్ దిగి కారులో వస్తూ ఉంటారు ఊర్లో. ఆ వస్తున్నప్పుడు అవి చూపించుకున్న విజువలైజేషన్స్ కానీ ఆ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన విధానం చాలా ఆహ్లాదకరంగా, హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంటుంది. ఆ విధంగా ఈ లొకేషన్స్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ కనిపిస్తాయి మనకి. మన నేటివిటీ తాలూకు ఇది అందాలు అనేటువంటివి కనిపిస్తుంటాయి. ఆ వస్తూ ఉండగా వీళ్ళకి ఈ ఊరు నుంచి వస్తున్నటువంటి ఇంద్రజ తల్లి కూతురు, ఇంద్రజ అనమాట. ఇంద్రజ తన కూతురు పరమేశ్వరన్ వస్తుంటే, ఈ అమ్మాయి చిన్నప్పుడు తను ఎట్లా ఆడుకున్నది, తన ఫ్రెండ్స్తో ఆడుకుంది, ఉయ్యాల్లోగింది, చెరువు గట్ల మీద తిరిగింది, ఇవన్నీ కూడా అలా చిన్న ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో అలా కళ్ళ ముందు కదలాడుతుంటే ఆ చెమర్చే కళ్ళు ప్రేక్షకుడికి కూడా హృదయాన్ని తాకేస్తాయి అనమాట. అలాంటి బ్యూటిఫుల్ విజువలైజేషన్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా అయిష్టంగా రాలేదు. నాన్న ఏదో మెసేజ్ ఇచ్చాడు, ఆ మెసేజ్లో ఒక సీరియస్ మ్యాటర్ ఉంది, ఆ సీరియస్ మ్యాటర్ కోసం వచ్చారు వీళ్ళు. ఆ సీరియస్ మ్యాటర్ ఏమిటనేటువంటిది తర్వాత మాట్లాడుకుందాం, ముందు పిల్లల ముందు కదా పండగ కానివ్వండి అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఒక చక్కని సమయం దగ్గర ఇంటర్వెల్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి నాన్నగారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే విడాకులు. ఎవరికి విడాకులు అంటే తన భార్యకి విడాకులు. ప్రకాష్ రాజు జయసుధకు విడాకులు. 60 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత పిల్లలు ఈ స్థాయికి ఎదిగి, ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత భార్యకి విడాకులు ఇవ్వడానికి అతను తీసుకున్న నిర్ణయం అనేటువంటిది సెన్సేషనల్ పాయింట్. ఎందుకు తీసుకున్నాడు అదేంటటువంటిది ద రిమైనింగ్ పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎలా సాగింది ఆ నిర్ణయం, ఎందుకు తీసుకోవచ్చు ఆ నిర్ణయం అనేటువంటి దాన్ని వీళ్ళకి ఏ విధంగా కనువిప్పు కలిగింది అనేటువంటిది ద రిమైనింగ్ పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా మనం హ్యావ్ టు సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. అంటే ఫస్ట్ మీరు అన్నట్లుగానే పాత కథ అయినా సరే అందులో ఇప్పుడు ఏదైనా ఖాతాలు కొత్తగా పుట్టుకురావండి. మన దైనందిన జీవితంలో, మన దైనందినటువంటి వ్యవహార శైలిలో కానీ, మన సామాజిక జీవితంలో కానీ ఉండేటువంటి
జరిగే సంఘటనలను బట్టే మనం కథలను ఎంచుకోవటం ఉంటుంది, కథలను తీసుకోవటం అంటే జరుగుతుంది. ఆ తీసుకున్న దానికి ఒక్కొక్కరికి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఆ కొత్త కోణం అనేటువంటిది ఇందులో అన్ని విధాలా కొత్తగా ఉండటం అనేటువంటిది వేగేసిన సతీష్ దర్శకుడుగా సాధించిన తొలి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఒక పల్లెటూరు అబ్బాయి లాగానే ఉంటాడా మరి శర్వానంద్ పాత్ర? పల్లెటూరు అబ్బాయిగా ఉండడు. పల్లెటూరు అబ్బాయిలాగా పంచ కట్టుకోనో లేదా నిక్కర కట్టుకోనో లేదా ఫాల్చేది కాదు. హీఈస్ ఎ మోడర్న్, హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్, బట్ హీ డజంట్ వాంట్ టు గో టు అదర్. డబ్బుల కోసం విదేశాలకు వెళ్ళిపోయి తన మేధస్సును కానీ తన తెలివితేటలను కానీ తన వయసును కానీ విదేశాలకు ఎందుకు అని చెప్పి ఆ ఊర్లో యువతను కూడా మోటివేట్ చేసేసి అతను ఒక క్యారెక్టర్ వస్తుంది, రవిప్రకాష్ క్యారెక్టర్. రవిప్రకాష్ అంటే మనం చాలా మంచి ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేస్తాం. అతన్ని క్యారెక్టర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ ఈ హీరోయిన్కి, ఇతను పరమేశ్వరునికి. ఏంటి మీరు పల్లెటూరులో ఉంటారు, మీకు ఆ అమ్మాయి ఇంగ్లీష్లో ఏదో మాట్లాడితే అతను ఏం ఇంగ్లీష్లో అతనికి ఇంగ్లీష్ అని తెలుసు అంటుంది. దాన్ని ఇతను ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తాడు. ఈ రైతు, పొలం దున్నుకునే రైతు ఇంగ్లీష్లో ఒక సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పినప్పుడు అతను అంటాడు అనమాట, తను ఇదిగా ఉండటమే కదా మమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాలా మోటివేట్ చేశాడు. ఊర్లో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ స్టార్ట్ చేసి రైతులకు వాళ్ళ స్వయం ప్రతిపత్తి గురించి కానీ రైతులు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఆ సాగు విధానాల గురించి. అంటే డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉండదండి. మళ్ళీ ఇవన్నీ చక్కని సన్నివేశాలను ఎంచుకున్నాడు అనమాట. ఇతని క్యారెక్టర్ అలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క సీన్తో వెళ్తుండే కొద్దిగా శర్వానంద్ క్యారెక్టరైజేషన్ అనేటువంటిది, శర్వానంద్ కనిపించకుండా ఆ క్యారెక్టర్ అనేటువంటిది అలా రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఒక స్మార్ట్ విలేజ్ లాగా, స్మార్ట్ విలేజ్ బాయ్, స్మార్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ విలేజ్ పర్సన్, అది ఆ క్యారెక్టర్ అతనిది. ఇక పరమేశ్వరం దగ్గరికి వచ్చినట్లయితే దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో గొప్పగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్న పాత్రలో ఏ ఒక్క పాత్ర కూడా ఒక నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి పాత్ర కాదు. వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళినా సరే తల్లిదండ్రుల పట్ల ఇష్టమే, కానీ ఇష్టం ఉండటం వేరు, ఇన్నర్ ఫీలింగ్స్ని గ్రహించగలగటం వేరు. ఆ ఇన్నర్ ఫీలింగ్స్ని గ్రహించగలిగేట లేని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చినటువంటిది ఆ గ్యాప్ నుంచి పుట్టిందే ఈ కథ. ఓకే అండి, ఇక మిగతా క్యారెక్టర్స్, టెక్నీషియన్స్ ఎలా ఉన్నారు, అసలు ఈ మూవీకి మైనస్లు ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రభు గారు మ్యూజిక్ ఎలా ఉంది? ఇలాంటి మూవీస్ అంటే పల్లె కథాంశంతో ఉండే మూవీస్కి మ్యూజిక్ చాలా మెయిన్ కీ పాయింట్గా ఉంటుంది. ఎలా ఉందండి మ్యూజిక్? కథలో ఏ మెలోడీ అయితే ఉందో, ఒక మెలోడియస్ స్టోరీ ఇది. మామూలు కథా బలం ఉన్నది అది చెప్పినటువంటి అభివర్ణన జరుగుతుంది, కానీ కథకి కూడా ఒక మెలోడీ ఉంటుందని, ఆ మెలోడీని సంగీత దర్శకుడు క్యాచ్ చేయాలనేటువంటి ఒక ఈక్వేషన్ అద్భుతంగా ఫలించినటువంటి సినిమా అనమాట. మిక్కీ జే మేయర్ ఈ కథలో ఉన్నటువంటి డెప్త్ని కానీ ఆ స్వీట్నెస్ని, బ్యూటీస్ని, స్మాల్ బ్యూటీస్, ఇలాంటి సినిమాలకు వచ్చినప్పుడు మనకు ఎప్పుడు ఒక కిడ్స్ మహాశయుడు చెప్పినటువంటి ఒక గొప్ప కొటేషన్ ఉంటుంది, బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు. గొప్ప గొప్ప సన్నివేశాలు, గొప్ప గొప్ప సంఘటనలు, మలుపులు గిలుపులు కాదు, చిన్న చిన్న విషయాల్లో అద్భుతాలు ఉంటాయి, ఒక అన్సీన్ బ్యూటీస్ ఉంటాయి. ఆ అన్సీన్ బ్యూటీస్ని క్యాచ్ చేయగలగటం అనేది కెమెరామెన్ పని, మ్యూజిక్ డైరెక్టర్ పని, ఆ క్యాచ్ చేయించుకోవటం దర్శకుడి పని. ఈ మూడు చక్కగా మెల్ట్ అయినటువంటి, చక్కగా ఫ్యూజ్ అయినటువంటి ప్రయత్నంగా మనం దీన్ని చెప్పుకోవాలి. మిక్కీ జే మేయర్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. ముఖ్యంగా ఆ పల్లెటూరులో నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు కారులో ఫస్ట్ టైం ఫ్లైట్ దిగేసి ఆ పల్లెటూరులోకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ, తర్వాత చాలా చాలా సందర్భాల్లో 3-4-5 పాటలు ఉన్నాయి. ప్రతి పాట కూడాను మ్యూజికల్గా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కథను తీసుకెళ్తాయి. ఏ సాంగ్ ఫర్ ద సాంగ్ సేక్, ఇక్కడ కరెక్ట్గా ఒక 6 గంటల సినిమా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక పాట పడాలి, ఇక్కడ ఒక ఇదే ఫైట్ పడాలి అనేటువంటి అలాంటి రెగ్యులర్ పారామీటర్స్, రెగ్యులర్ ఫార్ములాస్ అనేటువంటి మెయింటైన్ చేయకుండా కథని కథగా తీసుకెళ్ళటం అనేటువంటిది ప్రత్యేకం. సో మిక్కీ జే స్కోర్డ్ ఏ లాట్. ఓకే, అంటే ఇప్పుడు కమెడియన్స్ కూడా ఉన్నారు, వీళ్ళతో పాటు ఇంకా మన పాత కమెడియన్ నరేష్ గారు, అంటే హీరో ఫాదర్ అని విన్నా. అయితే ఆయన కామెడీ చాలా బాగుంది అన్న ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఏముంది? నరేష్ ఒక మతిమరుపు తండ్రి, హీరో ఫాదరే మతిమరుపు క్యారెక్టర్. ఆ మతిమరుపు క్యారెక్టర్లో కనీసం భార్యని స్కూటర్ ఎక్కించుకున్నాను లేదని కూడా గుర్తు లేకుండా వెళ్ళిపోతుంటాడు అనమాట. వెనక ట్రాలీ తగిలించుకున్నాను లేదనుకుంటే ట్రాక్టర్ తీసుకెళ్ళిపోతుంటాడు. ఒక కంగారు క్యారెక్టర్ అనమాట. ఆ కంగారు తనంలోనే ఒక గొప్ప హ్యుమానిటీ ఉండటం, ఒక చిన్న ఆశ ఉండటం. ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్కి ఒక అండదండగా ఉండేటువంటి క్యారెక్టర్. రాఘవయ్య, ప్రకాష్ రాజ్ అంటే ఆ ఊరి పెద్దగా మెయిన్ సెంట్రల్ పాయింట్. రాఘవయ్యకి అన్నదండగా ఉండేటువంటి క్యారెక్టర్ చాలా చక్కగా చేశాడు. యాక్చువల్గా డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అది. తనకు హీరోగా ఒక రేంజ్ ఆఫ్ ఇమేజ్ ఉంది. దాని పక్కన పెట్టేసి ఆ పాత్రని ఒక సగం పిచ్చోడు సగం మంచోడు అనేటువంటి ఒక క్యారెక్టర్లో అతను వెల్కమ్ చేయడం కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ నరేష్ ఫర్ టేకింగ్ దట్ క్యారెక్టర్.
ఓకే అండి, ఇక ఇంద్రజ క్యారెక్టర్, ఇంద్రజ హీరోయిన్ మదర్ అన్నారు కదా ఇంతకు ముందే మీరు. ఈ మధ్య కాలంలో మదర్ క్యారెక్టర్స్ కి వదిన క్యారెక్టర్స్ కి ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది. అవును, చాలా తక్కువ మంది ఆర్టిస్టులు మాత్రం, కొంతమంది వయసు దాటిపోవటం అనేటువంటిది, కొంతమంది ఏమో ఇంకా అటు అక్కకి చెల్లికి కానీ ఇమేజ్లో ఉండటం అండ్ కరెక్ట్గా ఇంద్రజ ఈ క్యారెక్టర్లో అద్భుతంగా ఉంది. కరెక్ట్గా షూట్ అయింది క్యారెక్టర్కి. కూతురు అంటే ఒకప్పుడు మనం రంభాతో ఇలాంటి వాళ్ళతో చూసాము ఆ ఏజ్ లో, రమ్యకృష్ణ, రంభ, వీళ్ళందరూ ఆ ఏజ్ గ్రూప్ లో నుంచి ఇప్పుడు కమ్ టు క్యారెక్టర్స్ లోకి వచ్చింది. క్యారెక్టర్ అంటే కూడా మరి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కాకుండా హీరోయిన్ తల్లి, హీరోయిన్ తల్లిగా ఆ క్యారెక్టర్లో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడాను తన కుమార్తె మాత్రం ప్రేమించకూడదు అనేటువంటి ఒక చిన్న స్వార్థపూరితమైన ఆలోచనతో ఉండేటువంటి, స్వార్థపూరితం కాదు, ఒక భయం తల్లికి ఉండేటువంటి సహజమైన భయం. ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ని కానీ, ఆ స్టైల్ ఆఫ్ ఆ ఫారిన్ నుంచి వచ్చిన తాలూకు ఆ క్యారెక్టర్లో ఉండేటువంటి చిన్న డిగ్నిటీని కానీ చాలా చక్కగా షూట్ అయింది క్యారెక్టర్. ఇంద్రజ చాలా అట్రాక్టివ్గా కనిపించింది దీంట్లో. ఇక ముందు మదర్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఒక వదిన అక్క క్యారెక్టర్లకు కానీ ఆ అమ్మాయిని ఒక మంచి ఆల్టర్నేటివ్గా తీసుకోవాల్సినటువంటి పర్ఫార్మెన్స్ కనిపించింది. ఓకే అంటే అండి, ఫైనల్గా క్లైమాక్స్లో మాత్రం ఈ కుటుంబ విలువని చాలా బాగా చెప్పారంటున్నారు. అదేవిధంగా మీరు విడాకులు అనే ట్విస్ట్ కూడా ఇచ్చారు కదా, ఫైనల్గా ఏమవుతుంది? ఫైనల్గా ఏమవుతుందని చెప్పడం కథలో ఉన్నటువంటి సస్పెన్స్ని ఇచ్చేయటం అవుతుంది. బట్ ఒక చక్కని ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇదేంటంటే ఎన్ఆర్ఐలు కూడాను తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసిపోయి మరి అంత దుర్మార్గంగా అక్కడ ఉన్నారని చెప్పడం కూడా దర్శకుడి ఉద్దేశం కాదండి. దర్శకుడు ఎక్కడ ఏ పాత్రను కూడా నెగిటివ్గా సృష్టించకపోవడం ఈ కథలో ఉన్నటువంటిది. వాళ్ళ ఆబ్లిగేషన్, ఎందుకంటే తల్లిదండ్రుల తాలూకు బాధని కానీ వాళ్ళ తాలూకు ఆ ఒంటరితనం తాలూకు భయానకమైనటువంటి బాధని అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి చిన్న కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఈ కథలో ఎవరు వచ్చిన కొడుకులు కూడా ఏంటి మమ్మల్ని ఎందుకు పిలిపించావు, ఏంటి విడాకులు ఏంటి అని చెప్పి ఒక వాయిస్ రేజ్డ్గా మాట్లాడటం కానీ వైలెంట్ వాయిస్ కానీ ఉండదు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వెర్బల్ యాక్షన్గా మనం చెప్పుకోవాలి. పాత్రల సంఘర్షణని, పాత్రలో ఉన్నటువంటి భావాల తాలూకు డెప్త్ని చక్కగా ఆవిష్కరించగలటం. ఏ పాత్రని మనం ద్వేషించాం ఈ సినిమా చూసిన తర్వాత. ఇది నెగిటివ్ పాత్ర, వీడిది ఎదవ, వీడు బ్యాడ్ ఫెలో, వీడు విలను, వీడు హీరో అనేటువంటి ఫీలింగ్స్, ఆ బైఫ్రికేషన్స్ కనిపించదు సినిమాలో మనకు. ప్రతి పాటల పట్ల కూడా ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. అలాగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని, పాజిటివ్ థింకింగ్ని చేయటం అనేటువంటిదితో ఒక కథను తయారు చేసుకోవటం అనేటువంటి గొప్ప విషయం. అలాగే త్రూవర్డ్స్ ద క్లైమాక్స్ ఎందుకు విడిపోయారు, ఇతను ఎందుకు విడాకులు కోరాడు, భార్యకి ఈ వయసులో ఇన్ని సంవత్సరాల ఫ్రూట్ఫుల్ గొప్ప అన్యోన్య దాంపత్యం గడిపిన తరువాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు విడాకులు కోరాడంటే, ఏం చేయమంటారా, నా దగ్గర ఉండలేకపోతుంది, మీ తాలూకు ఇది చేసుకోలేకపోతుంది, ఓ చిన్న వంకాయ కూర ఉంటే అదిగో ఈ వంకాయ కూర ఉంటే పెద్దోడికి ఇష్టమండి, వాడు ఎంత ఇష్టంగా తింటాడో అని చెప్పి ఆ రోజంతా దాని గురించే మాట్లాడుతుంది. ఒక చిన్న రోడ్డు మీద ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాడు కూడా అట్లా పరిగెత్తిపోయి దెబ్బలు తగిలించుకునేవాడండి అని చెప్పి వాడి గురించి, చిన్నోడి గురించి మాట్లాడుతుంది. ఏ మాట మాట్లాడినా, ఏ చేసినా తన శరీరం నా దగ్గర ఉంటుంది, మాటలో తన మనసు అంతా మీ దగ్గర ఉంటుంది, కానీ మీరు రారు, మీరు తాలూకు బిజీ గురించి, మీ తాలూకు ఇది గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాల తాలూకు ఎదురు అప్పుడప్పుడైనా వచ్చేసి మనతనాన్ని, మనదైన జీవితాన్ని, మనదైన దీనికోసం డాలర్ డ్రీమ్స్లో కాకుండా మన కోసం బతకండి అని చెప్పటం. ఎన్ఆర్ఐస్, ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐస్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల పట్ల దూరంగా ఉంటున్నారో వాళ్ళు హర్ట్ అవ్వటంగా కాకుండా వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా చెప్పారు. ఈ సినిమాలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి పాత్రని కన్విన్స్ చేయగలగటం అనేటువంటిది, ఈ కన్విన్సింగ్ క్యారెక్టరైజేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన మామూలుగా సినిమాలో జరిగే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటాయంటే, ఒక విలన్ అంటే వాడిని తప్పు పట్టడం, వాడిని ఇది చేయటం గట్రా కాకుండా నెగిటివ్ యాటిట్యూడ్లో పాజిటివ్ యాటిట్యూడ్లో నుంచి ఆ నెగిటివ్నెస్ని కిల్ చేయటం, పాజిటివ్ యాటిట్యూడ్ ఆలోచింపజేసే విధంగా, రియాక్ట్ అయ్యే విధంగా కాకుండా ఆలోచింపజేసే విధంగా పాత్రలను మలచడం అనేటువంటిది దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ విషయంలో దర్శకుడు చాలా సక్సెస్ అయ్యాడు. దర్శకుడు ఆ సక్సెస్ అవ్వడానికి నిర్మాతగా దిల్ రాజు హెస్ గివెన్ ఏ వండర్ఫుల్ కోఆపరేషన్. అంటే మూవీ అంతా కూడా చాలా కూల్ గా వెళ్తుంది, గుడ్ ఫిలిం. మనం ముందే చెప్పుకున్నాము, అంటే సంక్రాంతి బరిలో ఎక్స్ప్రెస్ రాజాతో అనూహ్యంగా వచ్చి విజయాన్ని సాధించాడు శర్వానంద్. బట్ ఇప్పుడు కూడా అంటే రెండు పెద్ద మూవీస్, దాంతో పాటుగా కానిస్టేబుల్, వెంకటరామయ్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కానివ్వండి, బాలకృష్ణ శాతకర్ణి కానివ్వండి. మరి అంటే వీటికి పోటీ ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది అన్ని బ్యాలెన్స్ చేయాలి? పోటీల గురించి ఏ సినిమాకు ఉండేటువంటి రెస్పాన్స్ ఆ సినిమాకు ఉంటుంది.
ఇప్పుడు బాలకృష్ణ సినిమా శాతకర్ణికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమా థియేటర్స్ నుంచి. అలాగే ఖైదీ నెంబర్ 150 ఈజ్ క్రియేటింగ్ వేవ్స్ యాజ్ ఫర్ ద కలెక్షన్స్ ఆర్ కన్సర్న్డ్. ఇవాళ నుంచి శతమానం భవతి సకుటుంబ సమేతంగా జనాలు తరలి వెళ్ళేటువంటి సినిమా, అందులో డౌటే లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లోనూ బాగుంటుంది, ఇక్కడ కూడాను బాగుంటుంది. ఎందుకంటే ప్రతి పాత్రలోనూ ఒక తండ్రి కనిపిస్తాడు, ప్రతి పాత్రలో ఒక కొడుకు కనిపిస్తాడు దీంట్లో. సో సదిది శతమానం. వీటన్నిటిలో అన్యాయం జరిగిన సినిమా ఏదైనా ఉంటే అది హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఇది ఎందుకంటే ఇది సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం. హెడ్ కానిస్టేబుల్ గతంలో కూడా సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యి 7 సినిమాలు పోటీగా రిలీజ్ అయినప్పుడు ఏ థియేటర్కి ఏ సినిమా అనేటువంటిది ముందే ఫిక్స్ చేసుకోవటం, థియేటర్లో బుకింగ్ అనేది జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రెండ్ ఏమిటంటే ఏ సినిమాని ఎన్నెన్ని నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేసేసి ఉన్న థియేటర్లన్నీ కూడాను ఈ పెద్ద సినిమాల తాలూకు వీటితోనే కబ్జా అయిపోయేటం అనేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల హెడ్ కానిస్టేబుల్ వెంకటరామన్ ఒక చిన్న సినిమా, ఒక రానమూర్తి అనేటువంటి స్టార్ ఎలాంటి సినిమాలతో వస్తుంటాడు, ఎలాంటి కథాంశాలతో వస్తుంటాడు. ఆ సినిమాలు ఎలా ఉంటాయి ఎలా ఉండవన్నట్టు తర్వాత విషయం. కొన్ని సినిమాలు అద్భుత విజయాలు సాధించాడు తను, ఒక ప్రజా జీవితానికి సంబంధించిన కథలు తీసుకొని. కానీ ఈ రోజున థియేటర్లలో లేకపోవటం వల్ల అతని సినిమా చాలా సఫరింగ్లో ఉందనేటువంటిది నిర్మాత ఆవేదన, అనంతమూర్తి ఆవేదన, అతనంటూ పర్టికులర్గా అభిమానించే వాళ్ళ ఆవేదన. సరే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టితే ప్రస్తుతానికి ఈ 3 సినిమాలు దట్ ఈస్ టు బి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఇన్నేసి థియేటర్లు వేస్తున్నప్పుడు ఒక 14 ఈ సినిమాని కూడా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామన్ కూడా 3 నెలల కిందట అనౌన్స్ చేశారు వాళ్ళు డేట్ చేశారు. కాబట్టి అందరూ ఒక డేట్స్ అనేటువంటి సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి థియేటర్ల ఎగ్జిబిటర్లో కూడా ఒక సిస్టమ్ ఆఫ్ ఇదిని ఫాలో అవ్వాలి. వీళ్ళు ఫాలో అవ్వకుండా పెద్ద సినిమాలకే ఇన్ని సినిమాలకే గుత్తాధిపత్యంగా ఇన్ని థియేటర్లు అప్పగిచ్చేసేయటం, చిన్న సినిమా అనేటువంటి దాన్ని మనుగడని కిల్చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ సినిమాలో ఎవరు వెయ్యరు, చిన్న సినిమా ఇంత పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు చిన్న సినిమా ఇది వేయరు. కానీ పీపుల్ నారాయణమూర్తి ఆల్సో ఒక స్టాఫ్తో వచ్చాడు కాబట్టి అకామిడేషన్ అనేటువంటిది ఉండటం అవసరం. సరే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఆఫ్ కోర్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఆఫ్ కోర్స్. సో ఆల్ ద 3 ఫిలిమ్స్ ఎప్పటివరకు రిలీజ్ అంటే ఆల్ ద 3 ఫిలిమ్స్ మాత్రం దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. దిస్ సంక్రాంతి ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ సంక్రాంతి టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. 3 డిఫరెంట్ జోనర్స్ లో ఉన్నాయి. ఏ సినిమాతో కంపేర్ చేయడానికి లేదు. దేని తాలూకు సత్తా దందే, దేని తాలూకు స్టామినా దందే, దేని తాలూకు కథాంశం అదే, జోనర్ దందే. సో ఆల్ ద 3 ఫిలిమ్స్ దట్ ఆర్ రిలీజ్డ్ ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ అండ్ సాటిస్ఫాక్షన్ టు ద ఆడియన్స్. So this Sankranti we can say this is the biggest Sankranti to the Telugu film industry and to the నిజంగా నేను ఊర్లోకి వెళ్తుంటే లాఠీ చార్జీ చేశారు కదా. ఎవరికి ఊర్లోకి వెళ్ళకుండా ఉండాలని తల్లిదండ్రులతోటో మన వాళ్ళతోటో మన ఊర్లో అనుబంధాలు పంచుకోకూడదు అనేటువంటిది ఏమి లేదు. వెళ్తున్నారు కానీ ఆ కమ్యూనికేషన్స్ గ్యాప్ రాకుండా ఉంటాం అనేటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేటువంటి చక్కగా చిత్రీకరించినటువంటి చిత్రంగా మనం శతమానం భవతిని వీ హ్యావ్ టు అప్రిషియేట్. అయితే ప్రభు గారు మన రివ్యూ షోలో బొమ్మ బాగుందాలో మెయిన్ గా ఎండ్ లో మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారనేది ఇక్కడ ఆసక్తి. మరి ఎలాంటి రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి? ఓవరాల్ గా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎఫర్ట్. మనం ఈ పర్టికులర్ గా ఒక కామెడీలో కానీ ఇక్కడ కానీ వంక పెట్టడం కానీ ఎక్కడైనా డ్రాపింగ్ కానీ మనం కనిపించకుండా సినిమాని త్రూ అవుట్ ఆసక్తిదాయకంగా నడిపాడు దర్శకుడు వేగేసి సతీష్. So I would like to give 3.75 to this film. Okay, 3.75 is my rating to the film. Okay, thank you very much అండి ప్రభు గారు. సో చూసారు కదా, సీనియర్ జర్నలిస్ట్, మూవీ క్రిటిక్ ఆయన 3.75 తన రేటింగ్ ఇచ్చారు శతమానం భవతికి. ఇది ఇవాళ మన బొమ్మ బాగుందా. కీప్ వాచింగ్ HM TV.